హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పాన్ 53. సరే, ఇలాగైతే నా జేబుకి భారం తగ్గుతుంది. అంజలి వండితే 100 రూపాయలకు మించి ఖర్చు అవ్వదు. కారు దిగుతున్నప్పుడు ఆమె ఏవో ఆలోచనలో మునిగిపోయింది. రోడ్డుకి అవతల వైపు ఉన్న పెద్ద షాప్కి పరిగెత్తబోయింది. కానీ ఆమె స్పందించడానికి కూడా సమయం ఇవ్వకుండా ఒక విద్యుత్ కారు ఆమె దగ్గరికి దూసుకువచ్చింది. వెంటనే ఆమె వెనుక ఉన్న అతను మెరుపు వేగంతో ఆమె నడుముని పట్టుకుని ప్రమాదం నుండి తప్పించడానికి తన కాగిట్లోకి లాక్కున్నాడు. అంజలి వేగంగా వెళ్తున్న ఆ కారు వైపుకు కోపంగా చూసుకుని నడపలేవా అని కోపంగా అరిచింది. అరిచిన తర్వాత తన నడుము చుట్టూ ఇంకా ఒక బలమైన చెయ్యి ఉందని అంజలి గ్రహించింది. అందువల్ల ఆమె చెయ్యి చాచి ఒక్కసారిగా అతన్ని దూరంగా నెట్టింది. మీరు ఇక్కడే ఆగండి, నేను అవతల ఉన్న పెద్ద షాప్కి వెళ్ళి ఇక వంటకు కావలసినవన్నీ తీసుకుని వస్తాను. లేదు, మనం కలిసి వెళ్దాం. ఇక ఆ మాటతో అతను ఆమెతో పాటు కూడా రోడ్డు దాటాడు. వారికి దగ్గరగా ఉన్న కారులో ఒక దానిలో ఒక జత ఆశ్చర్యపోయిన కళ్ళు తమనే చూస్తున్నాయని వాళ్ళు గమనించలేదు. నిఖిల్ కళ్ళల్లో నిరాశ మెరిసింది. అంజలి నాతో భోజనానికి కలవటానికి రానని చెప్పి మా అన్నయ్యతో ఎందుకు షాప్కి వెళ్ళింది? వాళ్ళు కేవలం వస్తువులు కొని తర్వాత కారు దగ్గరికి తిరిగి వస్తారని నిఖిల్ అనుకున్నాడు. అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. పెద్ద షాప్ లో అంజలి కొని కూరగాయలు ఎంచుకుంటుంది. తను ఏ వంటకాలు బాగా చేయగలదో అవే వండమని, తనకేమీ పట్టింపులు ఉండవని ఆర్య చెప్పాడు. అందువల్ల ఆమె మామూలుగా తన కొడుక్కి చేసే వంటకాలు కావలసిన సామాగ్రి మాత్రమే కొంది. సరేలే, నాకు కూడా ఇదే తేలిక. ఆమె సామాన్లకి డబ్బులు చెల్లించేటప్పుడు అనుకున్నట్టే మొత్తం 100 రూపాయల లోపే అయింది. క్యాషియర్ వస్తువులను బ్యాగ్ లో పెట్టడం పూర్తి చేయగానే ఆర్య ఆ బ్యాగ్ ని ఎత్తుకుని పట్టుకోవటం ఆమె చూసింది. అతన్ని దొంగచూపి చూసే ప్రయత్నంలో ఆ యువ క్యాషియర్ లెక్కలు తప్పు చేసి సిగ్గుతో ముఖం ఎర్రబడగా మళ్ళీ లెక్క పెట్టవలసి వచ్చింది. అంజలి డబ్బులు చెల్లించిన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. వాళ్ళు రోడ్డు దాటి అంజలి ఇంటి వైపుకు నడిచారు. ఇంతలో ఆర్య సరుకుల బ్యాగ్ ని మోస్తూ అంజలితో మాట్లాడుతూ ఆ కాలనీ ఎంట్రన్స్ గుండా లోపలికి వెళ్లడం కారులో దాక్కున్న నిఖిల్ చూశాడు. ఆ ఇద్దరి దృశ్యం నిఖిల్ కి జీవితంలో ఎప్పుడూ కలగని షాక్ ఇచ్చింది. వాళ్ళు తన ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? అంజలి తండ్రి ఆమె కోసం ఒక ఇల్లు కొన్నారని అతనికి వెంటనే గుర్తొచ్చింది. అంటే ఆ ఇల్లు ఇక్కడే ఉందా? అంటే మా అన్నయ్య అంజలితో పాటు ఆమె ఇంటికి వెళ్తున్నాడా? మరి వాళ్ళ ఇంట్లో వండిన భోజనంతో కలవబోతున్నారా? నిఖిల్ ఆందోళన చెందటం ఒక్కసారిగా మొదలు పెట్టాడు. ఒక పెద్ద నిరాశ కెరటం అతన్ని ఒక్కసారిగా ముంచెత్తింది. ఒకవేళ అంజలికు ఆర్య లాంటి పరిణితి చెందిన అబ్బాయిలు ఇష్టమా? అందుకేనా నన్ను పదే పదే నిరాకరిస్తుంది? నిఖిల్ తన కారు దగ్గరకు తిరిగి వచ్చాడు. అతని అందమైన ముఖం వాడిపోయింది. వెంటనే అతను తన ఫోన్ తీసుకుని ఆర్య నెంబర్ కి డయల్ చేశాడు. హలో నిఖిల్, ఫోన్ లో ఆర్య గొంతు వినిపించింది. అన్నయ్య, అది ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావా? నీతో మధ్యాహ్నం భోజనం చేస్తాను. నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, బహుశా ఇంకొకసారి చూద్దాం. అనుకున్నట్టే ఆర్య నిరాకరించాడు. అంత ముఖ్యమైన అపాయింట్మెంటా? నేను నీకు మధ్యాహ్నం భోజనం ఇచ్చేది రోజు కాదు కదా. మరి అపాయింట్మెంట్ రద్దు చేసుకుని నాతో భోజనానికి రాలేవా? జవాబు రాబట్టడానికి నిఖిల్ తన అన్నయ్యని గెలుగుతున్నాడు. ఇది ఒక ముఖ్యమైన క్లయింట్ తో రద్దు చేయలేను, సరేనా? నేను నీకు ఇంకొకసారి భోజనం ఇస్తాను. ఆ మాటతో అతను ఫోన్ పెట్టేశాడు. నిఖిల్ గుండెల్లో కత్తి దిగినట్లు అనిపించింది బాధతో. నిఖిల్ అంజలి వెంట పడుతున్నాడని ఆర్యకి బాగా తెలుసు. అయినా కూడా అతను ఇష్టపడిన అమ్మాయిని లాక్కోవాలని చూస్తున్నాడా? లిఫ్ట్ లో అంజలి నిఖిల్ తో ఆర్య ఫోన్ సంభాషణ వింటూ చాలా బాధగా ఉంది. ఇక ఈ రోజు ఆమె నిఖిల్ ని నిరాకరించింది. అందుకు ఆమె కొంచెం అపరాధ భావంతో ఉంది. ఆర్య ఆమె వైపుకు ఒక అర్థవంతమైన చూపు చూసి ఆ తర్వాత ఏదో సంక్లిష్టమైన భావంతో కళ్ళు చిన్నవి చేశాడు. ఇంటికి చేరుకున్నాక అంజలి అతన్ని లోపలికి ఆహ్వానించి ఆ తర్వాత వంటింట్లో తన పనిలో మునిగిపోయింది. ఆమె వైట్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది. కానీ మనిషి చుట్టూ ఉన్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం సరికాదని భావించి ఆమె ఒక ఏప్రాన్ కట్టుకుని పని మొదలు పెట్టింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే అలా ఆఫీస్ బట్టల్లో వంటింట్లో కాయగూరలు తరగడం, పని చేయటం యూనిఫామ్ మీద ఇష్టం ఉండే మగవాళ్ళకు ఒక రకమైన వశీకరణలా ఉంటుందని. వాకిలి దగ్గర గోడ కానుకుని నిలబడి ఆర్య నీళ్లు తాగుతూ వంటింట్లో చకచక పనులు చేసుకుంటున్న అంజలిని చూస్తున్నాడు. అంజలి తిరిగి చూసినప్పుడు ఆ మనిషి చేతిలో ఉన్న కప్పు తనదని వెంటనే గ్రహించింది తను. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. అది నా కప్పు. అదేంటి? దానికేంటి?
ఆ మనిషి ఒక కనుబొమ్మ పైకెత్తి కళ్ళు చిన్నవి చేసి చిరునవ్వు నవ్వాడు. ఇక్కడ మరికొన్ని కప్పులు ఉన్నాయి కదా, మీరు అది వాడొచ్చు కదా. అంజలి కొంచెం ఇబ్బందిగానే అంది. మనం ఇంతకు ముందే ముద్దు పెట్టుకున్నాం కదా, మరి ఇంకేంటి నీ దిగులు? ఆమె ప్రవర్తన ఎంత హాస్యాస్పదంగా ఉందో అని మనసులో అనుకుంటూ హార్య పెదాలపై ఒక చిలుపు నవ్వు మెరిసింది. అతనితో వాదించడం అనవసరం అని అంజలి డిసైడ్ అయ్యింది. అతన్ని తన ఇంట్లోకి రానివ్వటం మంచి ఆలోచన కాదని ఆ క్షణంలో ఆమెకు మరింత గట్టిగా అనిపించింది. అందుకే అంజలి వంటింట్లో ఇక కూరగాయలు కోయటం, కడగడం కొనసాగించింది. మామూలుగా వదులుగా ఉండి తన జుట్టును ఒక క్లిప్ తో వెనక్కి పెట్టింది. ఆ ముడి నుండి జారిన కొన్ని కురులు ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఆ మనిషి ఆమె కప్పుతో నీళ్లు తాగుతూనే తన ఆలోచనలో తేలిపోతున్నాడు. ఆలోచించే కొద్దీ అతనికి దాహం ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది. మీరు వెళ్ళి సోఫాలో కూర్చోవచ్చు కదా, మీరు ఇక్కడే నిలబడితే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నా పని మీద ప్రభావం పడుతుంది ఆర్య గారు. అంజలి అతని వైపుకు తిరిగి అంది. అతను అలా తననే తదేకంగా చూడటం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. అది ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంది. దానికి ఆర్య నవ్వి సోఫా వైపుకు నడిచాడు. అయినా కూడా ఆమె కనిపించే చోటుని ఎంచుకుని కూర్చున్నాడు. ఆ తర్వాత తన సోమరితనంతో కూడిన ఆకర్షణీయమైన పద్ధతిలో ఆమెను ఆరాధించడం కొనసాగించాడు. ఇక ఈమె చేసే ప్రతి కదలికకి తాను ఎప్పుడు ఆకర్షిత అయ్యాడో అతనికే తెలియదు. ఆమెను ఎంత చూసినా అతనికి తనివి తీరినట్టుగానే ఉంది. అంజలి ఒక పక్క కూరగాయలు వేపుడు చేస్తూ మరో పక్క సూప్ వండుతూ చెమటలు పట్టేంత హడావిడిగా ఉంది. బయట తినడానికి పట్టుబట్టి ఉండాల్సింది. అప్పుడు ఇంత అలసిపోయేదాన్ని కాదు కదా అని ఆమెకు ఆలస్యంగా తెలిసొచ్చింది. చివరికి భోజనం కూడా రెడీ అయింది. అంజలి వంటకాలను టేబుల్ మీద పెట్టి బాల్కనీలో ఉన్న మనిషి కోసం వెతికింది. అతని తలపైన ఆమె ఉతికిన బట్టలు ఆరేసి ఉన్నాయి. అతను తలెత్తి చూస్తే ఆమె బట్టలు అన్నీ కూడా కనిపించాయి ఆర్యకి. ఆర్య గారు, భోజనం రెడీగా ఉంది. అంజలి తొందరగా అతన్ని లోపలికి పిలిచింది. అయితే ఆర్య అప్పటికే చూడవలసినవన్నీ చూశాడు. ఆర్యకి ఆ నిమిషంలో ఆనందం కలిగింది. ఆ మనిషి చెప్పిన మాటకు కట్టుబడ్డాడు. భోజనం విషయంలో ఎలాంటి పట్టింపులు చూపలేదు. ఏదో ఖరీదైన హోటల్లో భోజనం చేస్తున్నంత హుందాగా తిన్నాడు. అంజలి ఒక గిన్నెడు సూప్ తాగి కొంచెం అన్నం తింటూ ఉండగానే ఆ మనిషికి ఆకలి బాగానే ఉన్నట్టు గమనించింది. ఆమె భోజనం అప్పటికే పూర్తయింది. కానీ అతను ఇంకా ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తింటున్నాడు. ఆమె తనలో తాను కొద్దిగా గర్వపడకుండా ఉండలేకపోయింది. బహుశా తన వంట నిజంగా అంత అద్భుతంగా ఉందేమో. అంజలి బాత్రూమ్ లోకి వెళ్లి ముఖం కడుక్కుని చెమట వల్ల చెదిరిపోయిన మేకప్ ను మళ్ళీ తేలికగా సర్దుకుంది. చివరికి ఆ మనిషి భోజనం ముగించి మళ్ళీ ఆమె కప్పులోనే నీళ్లు తాగాడు. ఆమెకు కూడా కొంచెం దాహంగా ఉండటంతో ఒక నార్మల్ గా వాడి పారేసే కప్పు తీసుకుని కూల్ వాటర్ తాగింది. అంజలి గిన్నెలను వంటింట్లోకి తీసుకెళ్లి రాత్రికి కడగాలని డిసైడ్ అయింది. ఆమె గడియారం చూసుకుని ఆర్య గారు, మనం బయలుదేరాలి అని అంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అంటూ ఆర్య తల పైకెత్తి కళ్ళు మూసుకుని ఆమె సోఫా మీద రెస్ట్ తీసుకున్నాడు. అంజలికి మాటలు రాలేదు. ఇతను నా ఇంట్లో పడుకోవాలి అనుకుంటున్నాడే ఏంటి? అంజలి అతన్ని బలవంతంగా పంపలేక ఆ అవకాశాన్ని వాడుకుని ఇల్లు సర్దడం మొదలు పెట్టింది. సోఫా మీద తన కొడుకు ఆడుకునే బొమ్మల కుప్పను చూసి వాటిని తీయడానికి వెళ్ళింది. అప్పుడు ఆ మనిషి పక్కన కొన్ని లేగో మొక్కలు పడి ఉండడం గమనించింది. వాటిని కూడా తీసుకోవడానికని చేయి చాపింది. అంతలోనే ఆ మనిషి దట్టమైన కనురెప్పలు టపటపలాడుతూ తెరుచుకున్నాయి. వాటిలో నుంచి ఒక వేటగాడి గర్వపు చూపు కనిపించింది. అతని పెద్ద చేయి చటుక్కున ఆమె చేతిని పట్టుకుని లాగింది. అంజలి ఒక్కసారిగా అతని చేతుల్లోకి తూలి అతని మీద పడిపోయింది. మరుక్షణమే తనని గట్టిగా పట్టుకుని తన ఒక చురుకైన కదలికతో ఆమెను సోఫా మీద కదిమి పెట్టి తనను పైకి వంచాడు. ఆర్య, నువ్వు హద్దుల్లో ఉండు, అంజలి అతన్ని హెచ్చరిస్తున్నట్టుగా చూసింది. అతని ఇంట్లోకి రానివ్వడం మంచి ఆలోచన కాదని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె మనిషి అంత కరెక్ట్ కాదు అని తను అనుకుంది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.